అప్లై గురు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నాగెల్లి సురేష్. ఈరోజు మనం మన ఛానల్లో నర్సింగ్ పోస్టుల యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో పూర్తిగా మీకు తెలియజేస్తాను. తెలియజేసే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ యొక్క జాబ్స్ గురించి అయితే ఇంతకుముందు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అందించాను. అదేవిధంగా ఈరోజు మనం జాబ్స్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఫస్ట్ అయితే మనం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పోర్టల్కి అయితే మనం వెళ్దాం. మీరు mhsrb.telangaana.gov.in అని కొట్టేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లో మనకి ఇక్కడ వచ్చేసి అప్లైయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కొత్తగా ఇచ్చిన లింక్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకు అయితే నెక్స్ట్ పేజ్ మనకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్. ఇక్కడ ఫస్ట్ నేమ్ మీకు ఎస్ఎస్సి నెంబర్ ప్రకారం అయితే మీరు ఫిల్అప్ చేసుకోండి. మిస్టేక్ చేసుకోకుండా ఇంటి పేరు కొట్టండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్న దగ్గర మీకు సర్ నేమ్ ఉంటుంది కదా, ఇంటి పేరు ఇక్కడ. తర్వాత లాస్ట్ నేమ్ పేరు, ఇక్కడ మీది ఏదైతే పేరో ఆ నేమ్ కొట్టుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇక్కడ ఇవ్వండి. అలాగే ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ మనకి ఇచ్చేసింది కదా, అది ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసుకొని మనం ఫస్ట్ అయితే రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అని కొట్టేస్తే మనకు మొబైల్కు, మీరు ఇచ్చిన మొబైల్కు ఓటీపీ వస్తుంది. 6 డిజిట్స్ అయితే మనకు ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీని దీంట్లో కొట్టేసి వెరిఫై కొట్టండి. వెరిఫై అయిపోయాక మనకు ఇట్లా ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది డాష్ బోర్డ్, ఒకసారి చూసుకోండి. దీంట్లో మనకు ప్రిఫరెన్సెస్, జాబ్ ప్రిఫరెన్స్ అనేది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, మనకు ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చుకోవాలి. మీకు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ పెట్టుకోండి, లేదు అనుకుంటే మీరు సెకండ్. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ ఉంది అనుకో, మీకు ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకో. మీరంటే పోస్టులను బట్టి ఈ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. నేనైతే ఇక్కడ పోస్టులను బట్టి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అయితే మనకు ఈ విధంగా అవుతుంది. మనం పైన ఒకసారి చూసుకోండి, మొత్తం 8 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మనకు ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇక్కడ జెండరు, తర్వాత మనకు ఆధార్ నెంబర్ ఇచ్చేసి మనకు తర్వాత అప్లోడ్ ఆధార్ కార్డ్. మన ఆధార్ కార్డ్ని మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ అన్నీ అయితే పీడిఎఫ్లో ఉండాలి. పీడిఎఫ్లో పెట్టుకోండి, మీరు స్కాన్ చేసి. ఓకే, దీనిలో ఆధార్ కార్డ్ అప్లోడ్ అనేది చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, మన క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా ఇవ్వండి. మనకు రైట్ సైడ్లో పైన ఉంటుంది సిఎండి అని ఉంటుంది. మనకు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సిఎండితో అయితే స్టార్ట్ అవుతుంది, అది ఇచ్చేసేయండి. తర్వాత మనకు మన ఎలిజిబిలిటీని బట్టి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు ఆర్ యూ ఎంప్లాయిడ్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆర్ రెగ్యులర్ సర్వీస్ అని అడుగుతుంది. మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అట్లే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అని అడుగుతుంది, మీరు ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఆర్ యూ క్లైమింగ్ మెరిట్ యువర్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ రిజర్వేషన్, స్పోర్ట్స్ ఇట్లా మీరు ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ మంత్ ఇచ్చేసిండు, మీరు చూసుకోండి ఒకసారి. తర్వాత డేట్ ఇచ్చేయండు. ఓకే, మీరు ఇక్కడ ఆటోమేటిక్గా డేట్ కొట్టగానే మీకు ఇయర్స్ అనేది చూపిస్తుంది, మీకు ఎన్ని ఇయర్స్ అనేది. తర్వాత ఎస్ఎస్సి మెమోను మీరు పీడిఎఫ్ దాంట్లో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అడ్రస్, మీరు ఇప్పుడైతే ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని చేసి మీరు. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మనం లోకల్ స్టేటస్ గురించి మనకు ఫస్ట్ నుంచి 7th వరకు మీరు స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీ అకాడమిక్ ఇయర్, ఫస్ట్ క్లాసు ఏ ఇయర్ అవుతుంది, సెకండ్ క్లాస్ ఏ ఇయర్, థర్డ్ క్లాస్ ఏ ఇయర్, 4th క్లాస్ ఏ ఇయర్, 5th క్లాస్ ఇట్లా 7th వరకు ఇట్లా మీరు ఇవ్వాల్సి వస్తుంది. టైప్ ఆఫ్ స్టడీ, మీరు టైప్ ఆఫ్ స్టడీ అంటే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మీరు చదివి ఉన్నారా, లేకపోతే చదవకుండా కొందరికి సర్టిఫికేట్లు ఉండవు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా కొన్ని ఉండవు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే
నాట్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని పెట్టండి. ఇక్కడ డిస్టిక్ మీరు అది చదివిన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఏ డిస్టిక్లో చదివిలో అది పెట్టుకోండి. తర్వాత మండలు, ఆ స్కూల్ ఏ విలేజ్లో ఉందనేది విలేజ్ ఇక్కడ టైప్ చేసుకోండి. స్కూల్ పేరు, ఇప్పుడు మీరు ఇచ్చే ఆ స్టడీ సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. చూస్ ఫైల్ దగ్గర మీ 7th వరకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసుకోండి. తర్వాత మనకు జాబ్ ప్రిఫరెన్స్ అనేది జోన్ వైజ్గా, ఇప్పుడు జోన్ మాది వచ్చేసి 4th జోన్ కాబట్టి నేను ఇక్కడ నాకు ఈ 4th జోన్లో మాకు భద్రాద్రి, కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, మహబూబాద్, వరంగల్ అనే డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. మాది 4th జోన్ కాబట్టి నేను ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ మా జోనే పెట్టుకుంటా. తర్వాత మాకు దగ్గరగా నియర్ బైగా ఉన్నది పెట్టుకుంటా, లేదా పోస్టులు ఎక్కువ ఉన్నది అనేది పెట్టుకుంటా. మీ ఛాయిస్ని బట్టి మీరు జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. పోస్ట్ భద్రాద్రి, యాదగిరి, చార్మినార్, రాజన్న, కాళేశ్వరం, జోగులాంబ, బాసరా చూసుకోండి. అట్లా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమన్నది జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ అనేది మీరు ఇవ్వండి. జిఎన్ఎం కాబట్టి జిఎన్ఎం ఇచ్చేసి యూనివర్సిటీ నేమ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జిఎన్ఎం ఉంటుంది. బిఎస్సి నర్సింగ్ వాళ్ళకి ఎన్టీఆర్ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీ అయితే అది ఇవ్వండి. మీరు చదివిన కాలేజ్ పేరు, అది కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ ఎప్పుడు అనేది మీ సర్టిఫికేట్లో ఒకసారి ఉంటుంది చూసుకోండి. మీరు ఆ సర్టిఫికేట్లో వచ్చిన డేట్ని అయితే ఇవ్వండి. అప్లోడ్ మార్క్ షీట్స్, మీకు లాంగ్ నేమ్ ఒకటే, మీకు జిఎన్ఎం అయితే జిఎన్ఎం లాంగ్ నేమ్ ఒకటే ఉంటుంది. దాన్ని ఇచ్చినా ఏం లేదు. మీకు షార్ట్ మెమోస్ కొన్ని ఉన్నాయి మాకు అంటే ఆ మెమోస్ ఇచ్చినా ఏం లేదు. డిగ్రీ సర్టిఫికేట్ మీకు ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్, మీరు పారామెడికల్ బోర్డు, ఇప్పుడు తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్ మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అది లేటెస్ట్గా, ఇప్పుడు కొందరైతే ఇప్పుడు 5 years దాటి మళ్ళీ రిన్యువల్ చేసుకుంటారు. ఆ రిన్యువల్ చేసుకున్న డేట్తో పాటు మనకు ఆ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అనేది మీరు అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూషన్లో ఏమైనా పనిచేసిందా అని అడుగుతాను. చేస్తే ఎస్ఎన్ పెట్టుకొని దాని యొక్క వివరాలు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చేసిళ్ళు, అక్కడ చేసిన ప్రొఫెషన్ ఏంటిది అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు లేదు కాబట్టి నేను నో అని పెట్టుకున్నా. అక్కడ సేవ్ అని కంటిన్యూ కొట్టండి. తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు ఫోటో సిగ్నేచర్. ఫోటో వచ్చేసి 500 KB లోపు ఉండేటట్టు చూసుకోండి. సిగ్నేచర్ కూడా 500 KB వచ్చేసి 100 పిక్సెల్ విడ్త్, 120 పిక్సెల్ హైట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. సిగ్నేచర్కి అయితే 120 పిక్సెల్ విడ్త్, 40 పిక్సెల్ హైట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 7 కంటిన్యూ నొక్కండి. తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో అది పెట్టుకోండి. తర్వాత మీరు ఎంప్లాయా అన్ఎంప్లాయిడా అదొకటి చూసుకొని క్లిక్ చేసుకొని తర్వాత ఫీజు ఒకటి కంటిన్యూ టు పే ఆన్లైన్ అనేది కొట్టేస్తే నెక్స్ట్ మనకు మీరు పేమెంట్ చేసిన తర్వాత మనకు ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ పూర్తిగా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇక్కడ ఎల్లో కలర్లో మనకు ఎడిట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎడిట్ ఆప్షన్ నొక్కితే మీరు ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ సబ్మిట్ కొట్టచ్చు. డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే డిక్లరేషన్ ఓకే అవుతుంది. తర్వాత మీరు ఫామ్ తర్వాత సబ్మిట్ చేసుకుంటే తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. చేసినప్పుడు మీకు ఇట్లా పాపప్ అనేది ఒకటి వస్తుంది. మన పేరుతో పాటు ఇట్లా హ్యావ్ కెన్ నాట్ ఎడిట్ యువర్ అప్లికేషన్ వన్స్ కన్ఫర్మ్ అండ్ సబ్మిటెడ్. మనం ఒకసారి సబ్మిట్ చేస్తే మన ఫామ్ అనేది ఎడిట్ కాదనేది ఒకటి ఇన్ఫర్మేషన్ పాపప్ అనేది వస్తుంది. తర్వాత మీరు కన్ఫర్మ్ అనేది సబ్మిట్ అని నొక్కండి. తర్వాత మనకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఇంకొక పాపప్ వస్తుంది. యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ మన రిజిస్ట్రేషన్ అంటే మన రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెంబర్ని మనం అయితే సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లోడ్ PDF అనేది ఉంటుంది కదా, ఇది మనకు చూపిస్తుంది. ఈ డౌన్లోడ్ అనేది చేసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాఫ్ నర్స్ యొక్క పోస్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనో పూర్తిగా తెలుసుకున్నాం. ఈ సమాచారం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్, జాబ్స్ యొక్క నోటిఫికేషన్, అదేవిధంగా
ఆ జాబ్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది పూర్తి వివరాలు అయితే మీకు మన ఈ ఛానల్లో అందిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.